Step into Value Zone Hypermart Patancheru. రాకేష్ అంటే కాంట్రవర్సీ అని కాదు, ఒక మాట అడుగుతాను. జబర్దస్త్ అనేది మీ అందరికి లైఫ్ ఇచ్చిందా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత జబర్దస్త్ లైఫ్ వచ్చిందా? జబర్దస్త్ మీ లైఫ్ ఇవ్వడం ఏంటన్నా, జబర్దస్త్ మా అందరికి లైఫ్ ఇచ్చింది. అది ఆల్వేస్ ఎవరైనా హార్ట్ఫుల్గా చెప్పుకోవాలి. జబర్దస్త్ మాకు అన్నం పెట్టింది, ఇల్లునిచ్చింది అనే దానికన్నా మా అమ్మ మా తల్లిదండ్రులను ఈరోజు ఇలా చూసుకుంటున్నాము అని అంటే అది జబర్దస్త్ ఇచ్చిన పుణ్యమే. కార్లో తిరుగుతాం, అమ్మని 24 గంటలు కార్లో కూర్చోబెట్టుకొని తిరగంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మందు కొడుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం. ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటన్నిటిని పక్కన పెడితే సర్వసాధారణమైన ఈరోజు డబ్బు లేనివాడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ మా తల్లిదండ్రులు ఇంత బాగా చూసుకుంటున్నాము అని అంటే, మా కుటుంబంతో సహా అందరినీ చూసుకుంటున్నాము అని అంటే అది కేవలం మా తల్లి, ఇంకో తల్లి జబర్దస్త్. అది ఎవరైనా వాస్తవంగా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా అంటే కనుక అది తప్పు మాట. అది జబర్దస్త్ అన్న అల్టిమేట్గా ఒక ఎమోషన్ బాండింగ్ అన్న, ఒక అమ్మ జబర్దస్త్. బట్ అమ్మ జబర్దస్త్ నీకు పర్సనల్గా ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉందమ్మా రోజమ్మ. సో రోజు వెళ్ళొచ్చాం మా అమ్మ దగ్గరికి, ఇద్దరు వెళ్ళొచ్చారు కదా తిరుపతి దర్శనంకి. అది చాలా వైరల్ అయిపోయింది. అది చాలా మంది ఫోన్ చేశారు, ఏంటి మీ ఇద్దరిని ఆవిడ స్పెషల్గా వివిఐపి బ్రేక్ దర్శనంలో తీసుకెళ్ళడం ఏంటి అసలు ప్రేమ. దానికన్నా ముందు రోజులు అమ్మ దగ్గరే ఉండి ఇంట్లో ప్రోగ్రామ్ కార్యక్రమం మీద వెళ్ళాము యాక్చువల్లీ అక్కడికి. ఎందుకు మాట వరుసగా ఇంతవరకు తిరుపతి చూడలేదండి అమ్మాయి. అవునా, భోజనం చేయండి అని చేసాము, రెడీ అవ్వండి అని. వరుసగా ఒక 5-6 కార్లు ఉన్నాయి సుమన్, రోషన్ సారీ, అందులో ఎక్కువ క్యాన్వే అది ఉంటే ముందు సైరన్ వేసుకొని క్యాన్వై కొండ మీదకి వెళ్ళిపోయాం అలాగా నగరి నుంచి. నేను వెనక చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నా. ఏం లైఫ్ ఇది రైలింగ్, మనం ఎంత అదృష్టం చేసుకొని ఉన్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ బస్సులోనో మనసులో అనుకుంటూ వెళ్తే తప్ప 24 గంటలు మనం దానికి ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒక నెల రోజుల ముందే తిరుపతి వెళ్తున్నాం అని అనుకోకుండా ఈ క్షణం అనుకున్నాం, భోజనం చేసి కార్ ఎక్కడం, అందులోనూ అక్కడ ఆర్కే రోజా, ఎస్ రోజమ్మ క్యాన్వా ముందు ఒక 5-6 ఎస్కాట్స్ జల్దరిస్తుంది కొండ ఎక్కగానే. ఏం ఆశీర్వదించాను ఆయన వెంకటేశ్వర స్వామి గారు. తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళా ఫస్ట్ టైం తిరుపతి. మా అమ్మగారు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పటివరకు తిరుపతి చూడలేదు, అది రాళ్ళపల్లి గారి దయ వల్ల. ఓకే, ఆయన కూడా అంతే, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు ఒక 1/2 గంట, అలా చూస్తూ ఆవిడ ఆనందపడింది. సో ఏమిచ్చి దేనివల్ల ఆవిడ పెద్ద హీరోయిన్. నాలాంటి ఒక ఆర్టిస్ట్ కలవాలి అంటే నాకు ఎంత టైం పడుతుంది, తను ఓన్ చేసుకోవాలంటే నాకెంత టైం పడుతుంది, ఇది నా స్థాయినా? అలాంటిది కేవలం జబర్దస్త్ వల్లే కదా ఇది. బట్ మినిస్టర్ అయినా కానీ ఎక్కడ హోదా చూపించారు. లేదు, చాలా డౌన్ టు ఎర్త్ పార్టీ ఇచ్చారు చక్కగా మాకు పిలిచి విజయవాడలో. అసలు ఆవిడ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా డౌన్ ఎత్ అయిపోయారు. ఏంటో ఆ గన్ మ్యాన్లు ఉండరు, ఆ హడావిడి ఉండదు, మినిస్టర్ గారు అన్న ఒక వైభోగం ఉండదు, ఏదో చిన్న పదవి వస్తేనే ఏదో తెలియని కిరీటధారణ లాగా ఉంటుంది. అసలు హైదరాబాద్ వస్తే ఒక్కళ్ళే వస్తారు ఎక్కడికి వచ్చి. చూసి కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు నేనే రిసీవ్ చేసుకొని పంపించాను. అక్కడక్కడే తిరిగేస్తున్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి ఏంటి ఇంత సింపుల్గా ఉన్నారు. ఒక మినిస్టరు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక హడావుడి ఉంటుంది, ఏం అక్కర్లేదు, ఒక డ్రైవర్ ఆమె. నాకు అందుకే ఆవిడ అమితమైన అభిమానంతో పాటు నా మీద చాలా జరిగే రోజుల్లో జబర్దస్త్ అంటే ఇప్పుడు ఏ ఫ్యాక్టరీలోనైనా కూడా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేకపోతే అది ఫ్యాక్టరీ అవ్వదు, బేసికల్లీ అది బలమైన సంస్థ అవ్వదు. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళు డౌన్ అవ్వగానే ఇంకొకరు రావడం, కొత్త నీరు రావడం, పాత వాళ్ళు వెళ్ళిపోవడం. వై బికాజ్ ఇన్ని రోజులు నేను జబర్దస్త్లో ఉన్నాను అంటే ఆమె చెప్పినటువంటి మాటలే ఉండొచ్చు. నేను ఎక్కడ కూడా సపోర్ట్ మీన్స్ అమ్మ ఇంట్లో చెప్తా తప్పు చేస్తే, నేను స్టూడియోలో ఎలా ఉన్నానో చూడదుగా అమ్మ. సో నా లైఫ్ గైడెన్స్లో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ రోషన్. ఏదున్నా అనేస్తాను, ఇంటికి వెళ్ళి ఫోన్లు చేసి రాజకీయాలు చేయడం మాత్రం నేను చేయను. ఆడ ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఒక మాట అనేస్తాను, సార్ నేను ఇది అనుకున్నా, మీరు ఇది అన్నారు, కానీ అక్కడ జరిగేది ఏంటి, కొంచెం ఓపిక టైం ఇవ్వండి, చెప్పే లోపల క్లారిటీ వచ్చేస్తా. అంటే వినే ఓపిక చాలామంది ఉండదు. అవును, వీడు చెప్తే నేనేంటి వినేది అని ఒక భావన చాలా పెద్దవాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు నన్ను చాలా కవర్ చేసింది, ప్రొటెక్ట్ చేసింది, కవర్ వేసింది నా మీద.
దగ్గర తీసుకుంది. నేను ఏడుస్తుంటే ఆవిడ ఏడుస్తున్నాను దగ్గర తీసుకుని, నేను ఉన్నాను కదా, మంచి రోజులు వస్తాయి, కంగారు పడకు, నీకు మంచి రోజులు వస్తాయి, నువ్వు మంచివాడివి, యూ బెటర్ దెన్ పొజిషన్లో ఉంటావు రాకేష్, నేను చెప్తాను. మనల్ని పూలప్ చేసి పాజిటివ్నెస్ నింపడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం వ్యక్తుల్లో. నాకెందుకు, వదిలేస్తే 100 మంది ఆర్టిస్టులు నేను ఒకని కదా. అలా అని నేను ఎప్పుడు ఆమె దగ్గర కూర్చోను, ఎక్కువ టైం స్పెండ్ చేయను, మెసేజ్లు అసలు బాండింగ్ తను కూడా అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది భజన అంటారు. తల్లిలాగా నా కొడుకు చేయాలి కదా అంటుంది ఆవిడ, కానీ నా కొడుకు కదా ఏడవాలి. సో ఆ హ్యాపీనెస్. డీపీ ఏముంది మీరు? రోజమ్మదే ఉంటుంది. యా, లవ్లీ పిక్. అందులో తెలిసిపోద్ది ఆత్మీయత అనేది. ఆమె అలా స్మైల్ ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నట్టు. ఎంత రోజా గారు చాలా మందితో ఫొటోస్ దిగిన అందరితో మంచితనం మీద దిగుతారు, బట్ ఒక కళ్ళల్లో ఆ నవ్వులో ఒకటి కనిపిస్తుంది, ఆ స్పాక్ ఆమెది. నిజంగా స్మైలీ క్వీన్ ఆవిడ. బట్ రోజమ్మ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతా అన్నప్పుడు భయంకరంగా ఏడ్చారు ఆమె. మీరు కంట్రోల్ చేసుకోగలిగారా? నేను మినిస్ట్రీ వచ్చిందనగానే నేను ఏడుస్తున్నా బయట. ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది, మినిస్ట్రీ కన్ఫర్మ్ అని. ఓకే, తలుపు వేసేసి పడుకున్నారు. హెవీ టెన్షన్ ఉంటుంది. ఏదో మనం ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికే మనకి హెవీ టెన్షన్, వస్తుందా రిజల్ట్ రాదా. అలాంటిది మినిస్ట్రీ. తలుపు వేసుకుని ఆమె మాత్రం హ్యాపీగా దండం పెట్టుకుని పడుకుంది. పాజిటివ్నెస్లో ఏదైతే అదైంది. ఫోను వచ్చింది అనగానే డోర్ నేను లాక్ చేశాను. అంటే వీళ్ళ పిఏ గారి ఫోన్ కూడా ఎవరిది ఎత్తట్లేదు ఆవిడ, ఆ పేచి నుంచి వచ్చే ఫోన్ కూడా ఎత్తట్లేదు. సో నేను పక్కన ఉంటానని తెలుసు వాళ్ళ. రాకేష్ ఒకసారి అమ్మకు ఫోన్ గుడ్ న్యూస్ చెప్పాలంటే నేనే డోర్ కొట్టి తీస్తా, ఏంటి అప్పటికి ఆ మెసేజ్ వచ్చిందంట, ఏడుస్తూ కూర్చుంది. ఓకే, ఇప్పటికీ ఆ వీడియో నా దగ్గర ఉంది, బట్ నీకు ఇస్తా నీకు. ఇంతవరకు ఎక్కడ ఫస్ట్ టైం మినిస్ట్రీ వచ్చినప్పుడు ఏడ్చింది. నేను ఫోన్ తీసుకుంటే చెప్తే ఎలా ఉంటుందని చెప్తుంటే మీరు మినిస్టర్ అయ్యాగానే టక్కా 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 ఇచ్చేసింది. ఫోన్ వదిలేసి అక్కడ నేను అది ఒకటొకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎమోషన్ వేరు. స్ట్రైట్గా వెళ్ళామంటే దాని విలువ తెలియదు ఏదైనా కూడా. ఆవిడ నేను అనుకున్నప్పుడు పడ్డ కష్టానికి, ఆమెకున్న స్థాయికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా వస్తాయి పదవులు తలుచుకుంటే, కానీ ఆవిడ కమాండ్ చేయరు, డిమాండ్ చేయరు. బట్ ఒకటైతే మీ అందరికి అర్థమైంది ఎప్పుడైనా, అంటే కామన్ మ్యాన్కి చాలామందికి తెలియదు ఇది, చాలా స్టబన్ లేడీ, ఐరన్ లేడీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకుడినైనా ఎదిరించగల మాట్లాడే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రోజా గారు. వ్యక్తి ఎవరు ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఉందంటే రోజా గారు, నో డౌట్ అబౌట్ ఇట్. లేదు, బట్ అంతకు మించి కూడా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆమెకి. శత్రువు ఆమె దగ్గరికి వెళ్ళి పావుగంట కూర్చుంటే ఆమెకు మిత్రుడు అయిపోయి దాసోహం అయిపోతాడు. దట్ ఈస్ రోజా గారు. ఆమె పెట్టే అన్నం, చూపించే ఆత్మీయత కింద ఏ శత్రువు అయినా కూడా 5 నిమిషాలు మీరు ఇది అనుకున్నానండి, ఇది కాదు, మీరు వేరే అని చెప్పి పాలకి నమస్కారం చేసి పాదాలకి బయటకు వచ్చి తనే చెప్తాడు వాట్ ఇస్ రోజా గారు అని. అది చూసే వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా చాలా తక్కువ మంది తెలిసింది. కూర్చోవడం, భోజనం చేయడం, ఉండడం, నా ఇంటి గృహప్రవేశానికి రావడం నేను చేసుకున్న అదృష్టం అంతే.